హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. నిన్న సండే గదా! సో, అలా సరదాగా బయటికెళ్ళామనమాట. నిన్న సండే రోజు కొన్ని నాకు ఎక్స్‌పీరియన్స్ అయినవన్నీ నేను ముందు షేర్ చేస్తాను మీతో ఈ వీడియోలో. ఖచ్చితంగా చూడండి. అండ్ నిన్నైతే ఆర్‌కే బీచ్‌కెళ్ళామనమాట సరదాగా. ఆర్‌కే బీచ్ దగ్గర ఎప్పుడు 365 డేస్ ఏదో ఒక ఎగ్జిబిషన్ రన్ అవుతూనే ఉంటది. అందులో డౌటే లేదనమాట. అలా సరదాగా వెళ్ళి అండ్ మా పాపకు కొన్ని ప్రొడక్ట్స్ అంటే తీసుకొనొచ్చామనమాట. కొన్ని ప్రొడక్ట్స్ కావాలి బుడదానికి. సో, అందుకే తీసుకొనొచ్చామనమాట. అలా సరదాగా బయటికెళ్ళేసి వీడియో చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను. అంతకు మించి నేనేం తీయలేదనమాట. నిన్న సండే గదా! నేను స్పెషల్స్ గూడా ఏం చేయలేదనమాట. అందుకే నిన్న ఏం వంట చేశాను, ఏమి గూడా నేను క్యాప్చర్ చేయలేదు. నేను జస్ట్ ముద్దపప్పు చేసి, రసం పెట్టాను అంతే. అండ్ గోంగూర చేసినట్టున్నా అంతే. అంతకు మించి గూడా నేనేం చేయలేదనమాట. చాలామంది సండే రోజు నాన్ వెజ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం గదా! మేము కూడా అంతే చేసుకుంటాం. కాకపోతే నేను సాటర్‌డే వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే చూడండి. సాటర్‌డే రోజు నాన్ వెజ్ ఆల్రెడీ తిన్నామనమాట. సో, అందుకే ఏం తీసుకోలేదు సండే రోజు. అలా హ్యాపీగా నార్మల్ ఫుడ్ తీసుకొని ఇక సరదాగా అలా ఈవినింగ్ టైమ్‌లో బయటికెళ్ళాము. బీచ్ దగ్గర మాత్రం సండే, సాటర్‌డే క్రౌడు ఫుల్ ఉంటదనమాట. నార్మల్ డేస్‌లో ఈవినింగ్ గూడా అంత క్రౌడ్ ఏమి ఉండదులెండి. ఆహ్, హ్యా నార్మల్‌గానే ఉండిపోతది నిజం చెప్పాలంటే. నార్మల్ అంటే సరదాగా వచ్చి ఆ వాక్ చేసిన వాళ్ళు, అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు. దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళైనా సరే సండే రోజు కంపల్సరీగా బీచ్ దగ్గరికొచ్చి, అలా టైమ్ పాస్‌గా కూర్చొని ప్రశాంతంగా ఎళ్ళిపోతారనమాట. చిన్న చిన్న పిల్లలైతే భలే ఆడుకుంటూ ఉంటారు. ఎగ్జిబిషన్‌లో అయితే ఇయర్ రింగ్స్ అన్నీ బావున్నాయి. నాకు నచ్చాయి. కానీ నేనేం తీసుకోలేదనమాట. ఇప్పుడసలు నేనేం తీసుకోవట్లేదు ఏ ఎగ్జిబిషన్ కన్నా వెళ్ళినా కానీ అసలేం తీసుకోదలుచుకోలేదనమాట. ఎందుకంటే నేనేం బయటకి వెళ్ళను. ఫంక్షన్స్‌కి ఇలాంటివి ఏం లేవు. అలాంటప్పుడు కొని, దాచుకొని ఇలాంటివన్నీ వేస్ట్ అనిపించిందనమాట. కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే నాకు నచ్చాయి. కాకపోతే ప్రైస్ 250 చెప్పారు. నేను 150కి బార్గెయిన్ చేశాను. ఇవ్వలేదు. ఫిక్స్‌డ్ ప్రైస్ అని చెప్పేసారనమాట. సో, అందుకే నేనేం తీసుకోలేదు. మా బుడ్డదానికి గమల 1 ఆర్ 2 టాయ్స్ అది కూడా ₹70 అంటే ఒకటి 70, ఒకటి 50 అంటే తీసుకున్నాను. ఆ టాయ్స్ కూడా నేను మీకు ఒక షార్ట్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను. అవేంటి అనేది గూడా మనం తీసుకుంది నార్మలే కాబట్టి ఒకవేళ చూపించకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదులెండి. మనం తీసుకునేవి గూడా అల్లాటప్పవి కాబట్టి అందరి దగ్గర ఉంటాయి. మనం ఏదైనా స్పెషల్‌గా తీసుకుంటే అనుకోవచ్చు. నాకైతే నిన్న ఇది జిల్జర్ సోడా అంట. నేను ఫస్ట్ టైమ్ టేస్ట్ చేశా. నాకైతే అసలు తాగబుద్దే కాలేదు. మంట అనిపించిందనమాట. అది సగం కిందే పోయింది మనం తాగేలోపు. ఇంకా అంతకాడికి సోడా ఎందుకో నాకు అర్థం కాలేదనమాట. సగం కిందే పోయింది. సో, నాకు నచ్చిన జ్యువెలరీ అయితే ఇవన్నమాట. గ్రీన్ కలర్‌వి నాకు నచ్చాయి. పింక్ నేను చూపించాను కదా! పక్కనే ఉన్న గ్రీన్ కలర్ ఇంకా నచ్చాయి. 250 అన్నారు. సో, అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడున్న చైన్స్ అయితే 300, 400 అలా ఉన్నాయన్నమాట. దీనికంటే కొంచెం మీషోలో తక్కువ అనిపిచ్చాయి. మరి అవి ఇవి క్వాలిటీ ఎలా ఉంటాయనేది మనకు తెలీదు. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయన్నమాట. సో, కొన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ గూడా చాలా బాగున్నాయి. బ్యాండ్స్ గాని, స్క్రంచెస్ గాని బాగున్నాయి. కానీ ప్రైస్ గూడా సేమ్ ఎక్కువే అనిపిచ్చింది. కొన్ని టాప్స్ అవన్నీ చూసాను గానీ నేనసలేం తీసుకోలేదు. బట్టలు గూడా నేను ఆల్రెడీ చాలానే తీసుకుంటున్నానిప్పుడు. సో, అందుకే ఇంకేం తీసుకోలేదు. జస్ట్ అలా ర్యాండమ్‌గా చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంక సరదాగా ఫస్ట్ క్రైకెళ్ళి అక్కడ మాకు కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నామనమాట. సెబామిడ్ అనమాట నేనిప్పుడు యూజ్ చేస్తున్నవైతే. ఇంక ఈసారి నుంచి మార్చాలి. నేను సెబామిడ్ అయితే బాగా కాస్ట్ పెరిగిపోతూనే ఉంది. ఎందుకో తెలీదు సెబామిడ్ సోపు, షాంపూస్, బాడీ లోషన్, పౌడర్ ఇవే అనమాట మా పాపకి యూజ్ చేసేది నేనెప్పుడైనా సరే. ఇంక ఈసారి నుంచి టెడ్డీ బార్ కన్నా మారాలి. ఇవి ఆల్‌మోస్ట్ నాకు 6 మంత్స్ పైనే వస్తాయి గదా! అప్పుడు 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి తనకి. అప్పుడు నేను ఖచ్చితంగా ఇంకో ప్రొడక్ట్‌కి చేంజ్ అవుతాను. ఎందుకంటే ఒకటే ప్రొడక్ట్ వాడుతూ వస్తే రిజల్ట్ అర్థం కాదు కదా! మనకు కూడా. సో, అందుకే ఈసారి ఇప్పటికైతే సెబామెడే తీసేసుకున్నాను. ఈసారి నుంచి ఖచ్చితంగా టెడ్డీ బార్ తీసుకొని యూజ్ చేస్తాను నేను కూడా. హలో అందరికీ. ఎలా ఉన్నారు? సో, సండే రోజు వ్లాగ్ అప్‌లోడ్ చేయలేదనమాట నేను గూడా. కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. అండ్ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉన్నాననమాట. నేనేంటి అంటే, నేనెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను వీడియోస్‌లో నేను చేసే అన్ని పనులు ఇంక చూపిచ్చాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే బేసిక్‌గా నేనే పనులు చేస్తానో, ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు సేమ్ అవే పనులు చేస్తూ ఉంటారనమాట. అంతకు మించి నేను ఒక పని కూడా ఎక్స్‌ట్రా చేయను. వెరైటీ వంటలు గూడా నాకంతగా ఏం రావనమాట. మళ్ళా అంత టాలెంట్ గూడా ఏం లేదు. అట్ ద సేమ్ టైమ్ నేను ఎక్కువ షాపింగ్ చేసి, ఎక్కువ స్కిన్ కేర్ తీసుకునే అమ్మాయిని గూడా ఏం కాదనమాట. రెగ్యులర్‌గా స్కిన్ కేర్ యూజ్ చేస్తాను. అవన్నీ గూడా ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటాను. ఎట్ ద సేమ్ టైమ్ నా చిన్ని బడ్జెట్‌లో ఉన్నవి తప్ప నేను పెద్దవి గూడా ఏం కొనుక్కోను. ఒకవేళ నేనేదైనా పెద్ద వస్తువు తీసుకున్నాను అంటే, అది మా అశోకిచ్చిన ఐఫోన్ మాత్రమే. అది కూడా నేను తీసుకోలేదు. మా హస్బెండ్ ప్రెజెంట్ చేశారు అంతే. అండ్ నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇవి నిన్న సండే రోజు నాకు జరిగాయన్నమాట నా లైఫ్‌లో. అండ్ మన లైఫ్‌లో జరిగేంత వరకు మనకు కూడా ఇలా జరిగిద్ది. అండ్ ఇలా అవుతది అనేది కూడా కొన్ని అర్థం కావు. నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అవేంటి అనేది. నేను నిన్న మార్కెట్‌కెళ్ళామనమాట. మార్కెట్‌కెళ్ళి కూరగాయలు సండే గదా! అవన్నీ తీసుకొనొచ్చేసేసాను ఇంటికి.
సో, తీసుకొని అన్ని కూరగాయలన్నీ తీసుకొని నేనెప్పుడు గ్రీన్ పీస్ అనేది బయటెప్పుడు తీసుకోననమాట. పచ్చి బఠానీలు తీసుకుంటా. ఎండువి ఉంటాయి గదా! నానబెట్టుకొని కుక్ చేసుకునేవి. అవే తీసుకుంటాను తప్పితే పచ్చి బఠానీ గ్రీన్ పీస్ ఎప్పుడూ తీసుకోలేదు. నాకు గుర్తుండంగా వన్ టైమ్ తీసుకున్నానేమో అది గూడా విజయవాడలో తీసుకున్నట్టున్నాను నాకు గుర్తుండంగా. వైజాగ్ వచ్చాకైతే అసలెప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ గ్రీన్ పీస్ తీసుకున్నా. ఆల్రెడీ నేను నిన్న షార్ట్‌లో అప్‌లోడ్ చేశా అనమాట. నేనిప్పుడు ఆ విషయం ఎందుకు షేర్ చేసుకున్నానో గూడా మొత్తం క్లారిటీ ఇస్తాను. ఆ గ్రీన్ పీస్ ఎలా ఉంది అంటే వాళ్ళు కవర్‌లో కట్టేసి ఇచ్చేసేసారనమాట నార్మల్‌గా. ఒక 20 రూపీసనో ఏమో 30 రూపీసనో సర్లే ఉడకబెట్టుకొని తిందాము ఈవినింగ్ గ్రీన్ పీస్ కదా! మంచిదే అని చెప్పి మా హస్బెండ్ తీసుకున్నారనమాట. ఇంటికొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే వాటిని అసలు మొత్తం కలర్ ఊరింది తెలుసా దానికి. నేనైతే షాక్ అయిపోయాను. ఇలా కూడా మోసం చేస్తారా అని చెప్పి మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే బండి మీద అమ్మేవాళ్ళు రోడ్ సైడ్ నేనెవ్వరిని ఇక్కడ ఎలాంటి జడ్జిమెంట్ చేయటం లేదనమాట. నార్మల్‌గా నాకైన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే రోడ్డు మీద అమ్మేవాళ్ళు, మనకి రోడ్ సైడ్ అమ్మేవాళ్ళు, బండి మీద అమ్మేవాళ్ళు, వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు కష్టపడతారు అని చెప్పి అనుకుంటూ ఉంటా. ఎట్ ది సేమ్ కొంతమంది మోసం చేయకపోవచ్చు. కొంతమంది ఖచ్చితంగా మోసం చేస్తారు. వాళ్ళు కష్టపడే విషయం అయితే డౌటే లేదు. అది కష్టమే నిజం చెప్పాలంటే. అలా ఉండి అమ్ముకోవాలి అంటే మాత్రం కొంచెం కష్టమే. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఇదే పని అదే ఒక డబ్బున్న మనిషి అంటే ఒక బిజినెస్ చేసే మనిషి మనిషి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూ చేస్తాం ఎవరైనా సరే. అందులో డౌటే లేదనమాట. ఆహ్, అసలవి అయితే మాత్రం ఉడకబెడితే ఎన్ని విజిల్స్ వచ్చినా గాని ఒక 3-4 విజిల్స్ రానిచ్చాను. నార్మల్‌గా అయితే పచ్చి బఠానీ అసలు నానబెట్టే పని లేదు. డైరెక్ట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసేస్తే చాలు ఉడికిపోతాయన్నమాట బాగా. కానీ నేను హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టాననమాట. నానబెడితే అసలు కడిగే కొద్దీ ఆ రంగు ఊరుతూనే ఉంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశా. ఎవరైనా చూడకపోతే చూడండి. అంటే మనలా షార్ట్ వీడియో చూడటమే కష్టం. ఇంకా లాంగ్ వీడియోలోకొచ్చి చూడటం గూడా కొంచెం కష్టమే. సబ్స్క్రైబర్స్ పెద్దగా లేరు. అంత ఇంట్రెస్ట్ గూడా ఎవరు చూపిచ్చరు గాబట్టి. నిజం చెప్పాలంటే నార్మల్‌గానే చెప్పొచ్చు. నేను గూడా అన్ని పనులు చేసుకుంటే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఆహ్, నాకిలా కూర్చొని ఇంత రెడీ అయ్యి ఈ టాపిక్ చెప్పడం అనేది నిజంగా ఆర్టిఫిషియల్‌గా చెప్పటమే. ఎందుకంటే నేను ఇంత రెడీ అవ్వటం కష్టం. ఎంత అంటే బేసిక్‌గా బాత్ చేసి రెడీ అయినా గానీ నార్మల్ నైట్ డ్రెస్ వేసుకొని ఉండిపోతా ఇంట్లో. అంతేగాని ఒక చుడీదార్ వేసుకోవాలి, లేకపోతే ఒక డ్రెస్ వేసుకొని ఇంత ప్రాపర్‌గా చేయాలి అనేది గూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎవరికైనా కష్టమే. నైట్ డ్రెసెస్ కొంతమందికి నైటీస్ ఇష్టం. మాకేంటంటే చదువుకునేటప్పుడు అంతా నైట్ డ్రెస్‌లే గదా! సో, నైట్ డ్రెసెస్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. నాకు కూడా ఎక్కువ ఇంట్లో ఉంటే అవే యేసుకుంటాము. సో, అవి ఎంత కుక్ చేసినా సరే ఆహ్, కొంచెం పచ్చిగానే అనిపిచ్చాయి. అంటే గట్టిగానే అనిపిచ్చాయన్నమాట. అవి తిన్నాక కూడా మరి కొనుక్కున్నాం పడేయలేము. పడేయటానికి నాకసలు ప్రాణం గూడా ఒప్పదనమాట నిజం జెప్పాలంటే. సర్లే చూద్దాం అని చెప్పి తిన్నాను. తింటే ఎందుకో కడుపు కొంచెం ఉబ్బరంగా అనిపించినట్టు అనిపించిందనమాట నాకు. నిజం చెప్పాలంటే ఇది ఒక డబ్బున్న వ్యక్తి చేస్తే అంటే ఒక బిజినెస్ మ్యాన్ చేస్తే మనం ఏమంటాం తెలుసా? వీడికి డబ్బుండి, బలిసి ఇన్ని మాటలు మాట్లాడతారు సొసైటీలో. ఖచ్చితంగా మాట్లాడతారు ఇవన్నీ. ఎందుకంటే మనం చాలా చూసాం ఇలాంటివన్నీ. డబ్బుండి, వీడికి అన్నీ ఉండి కూడా జనాల్ని ఇంత మోసం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని జెప్పి నానా మాటలు మాట్లాడతాం. ఎట్ ద సేమ్ టైమ్ అదే మోసం ఒక పేదవాడు చేస్తే సర్లే మోసం చేశాడు, వాడు బతకటానికి చేశాడు కదా! అనే వేరియేషన్ ఖచ్చితంగా ఉంటది. అది ఎందుకు ఉంటదో నాకు తెలీదు. కాకపోతే డబ్బున్నవాడు చేస్తే ఏంటంటే డబ్బున్న మదంతో చేశాడు. వాడికి వేల కోట్లు ఉన్నా సరే, 100 కోట్లు ఉన్నా సరే వాడు జనాల మీద బతికేస్తున్నాడు అనే మాట మాట్లాడతాం. ఎట్ ద సే అదే తప్పు రోడ్డు మీద పనిచేసే వ్యక్తిని చూస్తే మాత్రం మనం కంపల్సరీగా ఏమంటామంటే, వాడు కష్టపడుతున్నాడు. అవి వాడేమన్నా పండించాడా? పైనున్నవాడు ఎవడో ఇస్తే తీసుకొచ్చి వీడు సేల్ చేసుకొని ఒక రూపాయి సంపాదిస్తున్నాడు. తప్పు వాడిది కాదులే పైనున్న వాడిది అని చెప్పి జడ్జిమెంటు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మారిపోతూ ఉంటదనమాట. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా ఎవడైనా మోసం జేస్తాడు. అందులో డౌటే లేదు. వాడు అలా ఆ రోడ్డు మీద ఉన్న వ్యక్తి అలా అమ్ముతున్నాడు అంటే ఏమో తనకు మేబీ ఎనకమాల ఉండొచ్చు. మనం చెప్పలేం కూడా ఏ విషయాన్ని ఉండొచ్చు. కానీ తను ఇలా కష్టపడి ఈజీగా సంపాదించుకోవచ్చని అని అనుకోవచ్చు కొంతమంది. నేను అందరిని అని చెప్పట్లేదు. కొంతమంది అని అనుకోవచ్చు. సో, మోసం ఏదైనా మోసమే నిజం చెప్పాలంటే. అవి తిని ఏదైనా జరిగితే ఎంత నష్టం ఒక్కసారి ఆ ఫ్యామిలీస్‌కి గాని, ఎంత నష్టం ఒకసారి ఆలోచించండి మీరు. కానీ అవేం తెలియకుండా అమ్మేసేస్తూ ఉంటారు. సరే బేసిక్‌గా నువ్వు ఎక్కడో పైనున్న వాళ్ళు నీకు అమ్మారని అనుకుందాం. నువ్వు ఇంటికి తెచ్చి చూసాక ఇలా జరుగుతుందని ఒక క్వెషన్ గూడా నువ్వు వేయలేదు. డైరెక్ట్‌గా తెచ్చి అవి అందరికీ సేల్ చేసేసావు. సరే పోనీ నీకు అదే బిజినెస్ కాకుండా ఇంకేదన్నా చేయొచ్చు గదా! నువ్వు ఎట్లాగో కష్టపడుతున్నావు కాబట్టి, అది కాకుండా ఇంకేదన్నా చేయొచ్చు గదా! అక్కడే
అట్ ద సేమ్ టైమ్ అదే ప్లేస్‌లో ఇంకేదన్నా వ్యాపారం చేయొచ్చు గదా! సో, నాకనిపించిందనమాట. కాకపోతే ఏంటంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మోసపోయే వాళ్ళున్నంత కాలం మోసం చేసేవాళ్ళు కంపల్సరీగా అది చిన్న బిజినెస్ అవ్వచ్చు, పెద్ద బిజినెస్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటారు. అందులో డౌటే లేదనమాట. అండ్ ఇంకో విషయం గూడా షేర్ చేసుకుంటాను. నాకైతే ఇది చాలా బాధనిపించింది. లేకపోతే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు మనమంటూ ఒక మదర్ అయ్యాక కాదు, పెళ్ళయ్యాక నిజం చెప్పాలంటే పెళ్ళికి ముందు మనకంత ఏం అర్థం కాదు. కొంతమందికి అర్థం అవ్వచ్చు. ముందుగానే లైఫ్ అంటే ఏంటని తెలియొచ్చు. అన్నీ అర్థం అవ్వచ్చు. అందరికీ అన్నీ అర్థం అవ్వాలని గూడా ఏం లేదు. నాకు పెళ్ళికి ముందు కొన్ని కొన్ని బాధనిపిస్తే కళ్ళెమ్మట వెంటనే నీళ్లొచ్చేస్తాయి. నాకెందుకో తెలీదు. అది ఎప్పుడూ ఉన్న నా వీక్‌నెస్ అనమాట. వెంటనే తెలియకుండానే లొడలొడ బుడబుడ కారిపోతాయి కళ్ళెమ్మట నీళ్ళు. హ్మ్. నేను నిన్న సరదాగా సండే కదంట్లేని ఆర్‌కే బీచ్ దగ్గరికెళ్ళామనమాట. ఆర్‌కే బీచ్ దగ్గరికెళ్తే అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సేమ్ అదే ఎగ్జిబిషన్ బయట ఒక అబ్బాయి అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను. ఒక అబ్బాయి గాంధీ వేషం వేసుకొని, గాంధీ తాత గారి వేషం వేసుకొని అలా బయట కూర్చొనున్నాడనమాట. అసలది నాకు చాలా బాధేసింది. ఎందుకంటే మనకి వన్స్ పిల్లలు పుట్టాక మనకంటూ రెస్పాన్సిబిలిటీస్ తెలిసాక అలా కష్టపడే వాళ్ళని చూస్తుంటే దట్టు చిన్న పిల్లల్ని చూస్తుంటే ఎంత బాధేసిద్దంటే అంత బాధేసిద్ది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన దగ్గర ఉంటే మనం తినటానికి, పెట్టటానికి ఉంటే మనం ఒకళ్ళని కాదు ఇద్దరిని కన్నా తప్పు లేదు. అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర తినటానికి లేక మనమే రోడ్డు మీద ఉన్న పొజిషన్‌లో ఉంటే మనకి పిల్లలు ఉన్నా లేకపోయినా హ్యాపీనే. ఒకవేళ ఉంటే ఒకళ్ళుంటే చాలు ఇద్దరినే కనాలి అనేం లేదు. ఇద్దరిని కని అలా రోడ్డు మీద తీసుకొచ్చి ఆ పెయింట్ పోవటానికి ఆ బాబు పడే కష్టం ఈవినింగ్ టైమ్‌లో ఎంత కష్టం ఉంటది. అదే పెయింట్ రోజు వేసుకుంటే తన శరీరానికి ఎంత హార్మ్ చేస్తదో అనిపించింది నాకైతే. సో, కొంచెం సేపు మనం ఇలా ఆలోచిస్తాం. అక్కడున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే రోజు మనమంటే ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళం. సేమ్ అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకిదొక బిజినెస్ లాంటిది అనని చెప్పంటారు. ఓకే. అది ఒక బిజినెస్ అయితే పెద్దవాళ్ళు చేయొచ్చు గదా! పిల్లల్ని ఎందుకు అలా చేస్తారు? మీరే ఇప్పుడు బెగ్గింగ్ చేసుకుంటూ, లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నప్పుడు, మీ పిల్లల్ని ఇంకొక స్టెప్ ఎక్కించడానికి ట్రై చేయండి. మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే చాలా స్కూల్స్ వీధికి ఒక గవర్నమెంట్ బడుంది. సిటీస్‌లో అయినా సరే దగ్గర ఉన్న ప్రతి ఏరియాకి గవర్నమెంట్ బడుంది. అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. స్కూల్‌కి వెళ్తే బుక్స్, యూనిఫార్మ్స్, ఎట్ ద సేమ్ టైమ్ ఫుడ్ అన్నీ ఫ్రీగానే ఇస్తుంది గవర్నమెంట్. అలాగే 6థ్-10థ్ చదివే పిల్లలకి అమ్మ ఒడి అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు కదా! ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీతో పాటు మీ పిల్లల్ని ఎందుకు ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి బెగ్గింగ్ చేపిస్తున్నారో అస్సలు అర్థం కాలేదు. నాకైతే భలే బాధేసింది. వాడైతే మంచినీళ్ళు కావాలి అని ఎవరో డబ్బులు వేస్తూ ఉంటే మా హస్బెండ్ చూస్తూనే ఉన్నాం. మేము చూస్తూ ఉన్నామనమాట. నేను జస్ట్ చిన్న క్లిప్ తీశాను గానీ నాకసలు తీయాలి అన్న ఇంటెన్షన్ కూడా లేదనమాట. చిన్న క్లిప్ ఒకటి తీసి షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను గానీ అసలది తీయాలి అని కూడా నాకనిపించలేదు. చాలామంది సెల్ఫీస్ తీసుకోవటం, అలా నిలబడు, ఇలా నిలబడు అని తన పక్కన నిలబడి ఫోటోస్ తీసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట. హ్మ్. డబ్బులిస్తూ ఉంటారు గదా! ఆ డబ్బులిచ్చే ప్రాసెస్‌లో ఆ బాబు ఏం చెప్పాడంటే, నాకు మనీ వద్దు, వాటర్ బాటిల్ కావాలి అనని చెప్పి వాళ్ళ మదర్‌తో అడుగుతున్నాడు ఆ బాబయితే. నాకు వాటర్ కావాలి అమ్మా అని చెప్పి. మనం ఎంత అడుక్కున్నా, ఏం చేసినా కూలి పని చేయండి, నాలి పని చేయండి, ఇంకో పని చేయండి, ఏ తప్పు చేసినా పిల్లల కోసమే. ఫైనల్లీ బతికేది మాత్రం పిల్లల కోసమే. ఎలాగో నువ్వు బెగ్గింగ్ చేస్తున్నావు కదా! నీ దగ్గర ఐదో, పదో ఉంటది గదా! కనీసం వాటర్ బాటిల్ కొనిస్తే వాడు పెయింట్ వేసుకొని అలా నిలబడిన దానికి కొంచెం అర్థం ఉంటదేమో అనిపించింది నాకైతే. లిటరల్లీ కళ్ళెమ్మట నీళ్లొచ్చేసాయి. కానీ మనం చేయగలిగిందైతే ఏం లేదు. నేను చేయగలిగిందైతే ఏం లేదు. చూసాను. జస్ట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని మా హస్బెండ్ చూస్తూనే ఉన్నారనమాట. వాడు వాటర్ అడుగుతున్నాడురా డబ్బులు వద్దని వేరే వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇస్తాను. వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఇచ్చామనమాట. అది మళ్ళీ వీడియోస్ తీసుకొని అంత సినిమా చేసే ఓపిక కూడా నాకు లేదు. అంత అలాంటి చేసే అమ్మాయిని కూడా నేను కాదు. ఇచ్చినవి మళ్ళీ వీడియోస్‌లో చూపించి అంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చిన మంచి నీళ్ళకి కూడా ఆహ్, నేను ఆర్‌కే బీచ్‌లో ఇలా ఇద్దరు ముగ్గురిని చూసాను. ఒక పెద్దాయన్ని నేను ఆల్రెడీ రీల్స్‌లో కూడా చూసాను. ఒక వీడియో కూడా తీసి అప్‌లోడ్ చేశారన్నమాట. కొంచెం సర్టెన్ కొంచెం అమౌంట్ ఇచ్చి నువ్వు బెగ్గింగ్ చేసుకొని ఇలా పెయింట్ ఏసుకొని ఇలా నిలబడితే ఉండే కొద్దీ నీ శరీరం ఇదైపోతదని కూడా చెప్పిన రీల్ కూడా నేను చూసానన్నమాట. కానీ తను సరే అన్నాడు. నెక్స్ట్ డే చూస్తే అదే ప్లేస్‌లో బెగ్గింగ్ చేసుకుంటూనే ఉన్నాడు. అలా పెయింట్ వేసుకొని. సో, వీడి మీద ఈ బాబు మీద జాలి పడే లోపే ఇంకొక బాబు సేమ్ అలాగే పెయింట్ వేసుకొని, అలాగే నిలబడ్డాడు. కొంచెం సేపు ఇది వీళ్ళు చేసే బిజినెస్సా?
లేకపోతే వీళ్ళు పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారా అనేది అసలు ఏం అర్థం కాదు. కానీ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, మన దగ్గర ఉంటే చదివిచ్చే ఉద్దేశం ఉంటే పిల్లల్ని మంచి పొజిషన్‌లో ఉంచడానికి ట్రై చేయండి. లేదు మా దగ్గర అంత స్తోమత లేదు, అంత అందరి దగ్గర అన్నీ ఉండాలనేం లేదు. అందులో డౌటే లేదు. అందరి దగ్గర అన్నీ ఉండాలని లేదు. అన్నీ ఉంటే మనం ఎప్పుడు ఎవ్వరిని కేర్ చేయం. అందులో డౌటే లేదు. మీ దగ్గర లేని సిట్యుయేషన్ ఉంటే ఒక్క పిల్లల్నే కనండి. అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. జెండర్‌తో అసలు పనే లేదు. ఒక్కళ్ళనే కనండి. వాళ్ళని మినిమమ్ చదివించడానికి ట్రై చేయండి. గవర్నమెంట్ స్కూల్స్ హ్యాపీగా పంపించండి. మేమందరం అక్కడి నుంచే వచ్చాం. గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చాం. మంచి ఎడ్యుకేషన్ ఉంటది. అక్కడికి పంపించండి. చదివించండి. ఎంతో కొంత చదివించండి. అంతేగాని ఇలా ఎండల్లో నిలబెట్టి పిల్లల్ని ఎండలో కష్టపడటం తప్పులేదు. వాడు ఒక హోటల్‌కెళ్ళి వర్క్ చేయటం, ఇంకోటి చేయటం అసలు తప్పే కాదు. వాడు చదువుకుంటూ కానీ చదువుకుంటూ ఆహ్, ఆ పని చేయటం, హోటల్‌లో పని చేయడం, ఇంకో పని చేయడం తప్పులేదు గానీ ఇలా రోడ్డు మీద గాంధీ వేషం వేసి, లేకపోతే ఏదో ఒక వేషం వేసి ఆ పిల్లల్ని, ఆ చిన్న చిన్న పిల్లల్ని అలా నిలబెట్టకండి. అసలు చూడటానికే బాధనిపిస్తదనమాట. నేను ఎంత చెప్పినా గానీ ఇది ఎప్పటికి మారే సిట్యుయేషన్ అయితే కాదు. ఇంకొకటేంటంటే ఆ బాబుని పేరు అడిగినా గానివ్వండి, వాడసలు చెప్పలేకపోతున్నాడనమాట. మేబీ నాకేం అర్థం కాలేదు. ఆహ్, నా పేరు గాంధీ, గాంధీ అనే చెప్తున్నాడు తప్పితే ఇంకో పేరేం చెప్పలేదనమాట. నేను ఇంకా అంతకు మించి ఏం అడగలేకపోయాను ఆ సిట్యుయేషన్‌లో. అండ్ ఒక ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇచ్చామనమాట. నాకు బాగా బాధేసిన హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే వాడు ఐస్ క్రీమ్ చేతిలో ఉంచుకొని వాళ్ళ అమ్మొచ్చిందాక వెయిట్ చేసి వాళ్ళ అమ్మతో తినిపించుకున్నాడనమాట. అది ఇంకా హ్యాపీ. అది కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకో తెలీదు. ఎందుకంటే ఇచ్చింది గబగబా చిన్న పిల్లలు గదా! వాళ్ళకేం తెలుస్తది ఇచ్చింది. అందులో దట్టు ఐస్ క్రీము. తినేసేయాలి అనే ఇంటెన్షన్ లేకుండా ఆ పిల్లోడు వాళ్ళ అమ్మొచ్చేదాకా వెయిట్ చేసి, వాళ్ళ అమ్మతో తినిపించుకోవటం అనేది కొంచెం హ్యాపీగా అనిపించింది. వాటర్ బాటిల్ ఇచ్చాక కూడా, ఆ వాటర్ బాటిల్ గబగబా తీసుకొని తాగేయకుండా వాళ్ళ అమ్మకిచ్చి, "అమ్మ వాటర్ బాటిల్ ఇదిగో నాకు తాపిచ్చు" అని అడుగుతున్నాడనమాట. దట్ ఈస్ వెరీ హ్యాపీ. ఆహ్, మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గర లేని సిట్యుయేషన్ ఉన్నా ఓకే. అసలు ఏం లేకపోయినా ఓకే. గవర్నమెంట్ స్కూల్స్‌కి హ్యాపీగా పంపించండి. కనీసం వాళ్ళు ఒక పూట ఫుడ్ పెడతారు. ఎలాగో అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి దగ్గరలోనే. అట్‌లీస్ట్ రూ. 10 ఇస్తే ఇడ్లీ, దోస ఏదో ఒకటొస్తది. అవి పెట్టి కనీసం ఒక రకమైన డ్రెస్ వేసి చదివించడానికి పంపించండి. అంతేగాని మేము అడుక్కుంటున్నాం, మేము బెగ్గింగ్ చేసుకుంటున్నాం, మా పిల్లల్ని చూస్తే జాలిపడి మాకు డబ్బులిస్తారు. సో, ఇలాంటివి అసలు ఆలోచించొద్దు. మీ కష్టం మీరు పడుతున్నారు. ఆ కష్టం మళ్ళీ పిల్లలకి అంటించకండి దయచేసి. సో, నాకిది అనిపిచ్చింది. నేను మీతో షేర్ చేశాను. మీరేమనుకుంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను ఎవరికైనా చెప్పేది ఒకటే. మనకి ఉన్నంతలో అది రూ. 1 అయినా సరే దానం ఉంటే చేయటానికి ట్రై చేయండి. మీకు పనికిరాని వస్తువైనా సరే పక్క వాళ్ళకి అది పనికొచ్చే ఛాన్స్ ఉండొచ్చు. నేను దాన్ని కాదని ఎప్పటికీ అనను. మీకు పనికిరాని వస్తువు ఏదైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇవ్వటానికి ట్రై చేయండి. అందులో తప్పేం లేదు. సో, నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని, అసలు మీరేమంటారో గూడా కామెంట్ చేయండి. నేను మాట్లాడింది కరెక్టా? కాదా? అనేది గూడా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్‌తో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ షేర్ చేసుకోవాలని నేను మీతో కోరుకుంటున్నాననమాట. నచ్చితే సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.